హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మనము దనాంగ్ లో ఉన్న విషయం తెలిసిందే కదా. సో ఇవాళ అయితే నేను బానా హిల్స్ కి అయితే వెళ్తున్నాను. బానా హిల్స్ వచ్చేసి చాలా ఫేమస్ ఇక్కడ దనాంగ్ లో. మీరు ఎవరైనా వియత్నాంకి వచ్చినట్లయితే దీన్ని అయితే మిస్ అవ్వకండి. గోల్డెన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, చేతుల మీద బ్రిడ్జ్ ఉన్నట్టు. సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఒక 3 to 4 సీజన్స్ అయితే మనకు కనిపిస్తాయట. చూడడానికి అయితే ఒక దగ్గర వేడి ఉంటదట, ఒక దగ్గర క్లౌడ్ ఉంటదట. సో అవన్నీ అయితే వీక్షించడానికి అయితే వెళ్తున్నాను. నేను Klook.com లో అయితే దీన్ని టోటల్ గా టూర్ ఏజెన్సీ ద్వారా అయితే బుక్ చేసుకున్నాను. దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నాకు 4800 రూపీస్ అయితే వాడింది. సో దానికి కొన్ని పికప్ పాయింట్స్ అయితే పెడతారు, మనల్ని పిక్ చేసుకుంటారు ఇక్కడ నుంచి, దనాంగ్ నుంచి. సో నేను ప్రజెంట్ ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, పెద్ద హోటల్. దీన్ని లా కోటి హోటల్ అంటారు. నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఇక్కడ నుంచి అయితే బుక్ చేసుకున్నాను. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో చూసుకుంటే మనకు బీచ్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ బస్ కూడా వచ్చేసింది. బస్ పక్క లైన్ లో అవుతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ హోటల్ చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. అండి హోటల్ లా కాటి హోటల్ అంటారు దీన్ని. చాలా పెద్దగా ఉంది చూడండి ఒక్కసారి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను బస్ చూపిస్తాను, బస్సు పక్కకే ఉంది. 2 రకాల టైమింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి మార్నింగ్ 8 o'clock ఉంటుంది, ఇంకో 10 o'clock ఉంటుంది. మీకు అక్కడ బస్ కనిపిస్తుందా ఆరెంజ్ కలర్ లో, అదే. మనము ఖచ్చితంగా బుక్ చేసుకునేటప్పుడు మన వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి. వాళ్ళు వాట్సాప్ కి అయితే మనకి ఈ లొకేషన్ అయితే షేర్ చేస్తారు. అదే విధంగా బస్ ఇక్కడ ఉంది చూడొచ్చు మీరు. ప్యాకేజ్ లో డిన్నర్ కూడా ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ బఫెట్ కావాలన్నా లేకపోతే ఇండియన్ బఫెట్ కావాలన్నా అని చెప్పి. నేను ఇండియన్ ప్లేస్ వియత్నాం బఫెట్ అయితే చూస్ చేసుకున్నాను. సంథింగ్ అది భారతీయ రెస్టారెంట్ అని కూడా ఇచ్చారు అక్కడనే మనకి. సో మీ అందరికీ ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో చివరి వారకు చూడడం అయితే మర్చిపోకండి కదా. బస్ ఇదే అండి, యువర్ రైట్ టు సన్ వరల్డ్ బానా హిల్స్. ఇది కావాలంటే మనము విడిగా కూడా బుక్ చేసుకోవచ్చు. జస్ట్ 500 to 600 ఏమవుతుంది. జస్ట్ మనల్ని బానా హిల్స్ తీసుకొస్తారు. అంటే ఓన్లీ లోపలికి ఎంట్రెన్స్ ఉండదు. మళ్ళీ లోపలికి ఎంట్రెన్స్ ఉండాలంటే మనం ఇదంతా పే చేయాలి, 4700 800 దాకా. మీకు కొంచెం తక్కువ వస్తే బెటర్. ఇంకా ఒకప్పుడు 4000 ఉండే నేను చూసినప్పుడు, కాకపోతే కాలక్రమేణా అన్ని రేట్లు అయితే పెరిగినాయి. ఈ Klook.com వారి బస్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడే బస్ లోపలికి అయితే వచ్చేసిన. బస్ లోపల చూసుకున్నట్లయితే సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఏసీ కానీ చాలా కన్వీనియంట్గా ఉంది. ఎగ్జాక్ట్లీ 10 o'clock అయితే బస్ అయితే స్టార్ట్ అయింది లా కోటి హోటల్ నుంచి. మీకు ఇచ్చిన లొకేషన్కి ఖచ్చితంగా మీరు టైంకి అయితే రండి, లేకపోతే బస్ అయితే మీకోసం అయితే ఆగదు. ఇక్కడ చూడండి, ఇది ఒకటి యూనిక్ వేలో ఉంది హోటల్. ఇది కట్టడం ఈ విధంగా కట్టారో ఏమో, కనిపిస్తుందా? ఇది కూడా ఒక స్టాప్, లోటే మాట అని చెప్పి. ఇక్కడ కూడా ఒక స్టాప్ ఉంటుంది. మనకైతే దనాంగ్ ఏరియాలో మైకేల్ బీచ్ దగ్గర ఉన్నట్లయితే మనకు లా కోటి హోటల్ అనేది బెస్ట్. ఈ 4th స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఇది దనాంగ్ డౌన్ టౌన్ అంటారు. ఇదంతా చూడడానికి ఒక థీమ్ పార్క్ లాగా ఉంది చూడండి. సో మనకి దనాంగ్ నుంచి బానా హిల్స్ వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 25 to 30 kilometers అయితే ఉంటుంది. ఇప్పుడే జస్ట్ సన్ వరల్డ్ బానా హిల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. ఈ బస్ వచ్చేసి సపరేట్. మళ్ళీ మనం లోపలికి వెళ్ళి మనకు సంబంధించిన ఇంకొక వాచర్ ఉంది. మనం Klook.com లో బుక్ చేసుకున్నప్పుడు మనకి ఏ విధంగా వాచర్స్ ఇచ్చారంటే, బస్కి వచ్చేసి సపరేట్ వాచర్స్ ఇచ్చారు. అదే విధంగా అది కేబుల్ రైడ్ ఉంటుంది కదా, దానికి సపరేట్ వాచర్స్ ఇచ్చారు. సో అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను క్లియర్ గా. సో ఇదంతా చూసుకున్నట్లయితే ఇగో ఈ విధంగా ఉంది. మనం అయితే అక్కడికి వెళ్ళి ఒకసారి కలుద్దాము. మనం దీని ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. సన్ క్రాఫ్ట్ బీర్ అని చెప్పి రాసింది చూడొచ్చు మీరు. సో ఇదంతా ఏరియా చూడండి టూరిస్టులతో ఏ విధంగా ఉందో. సో మనం కేబుల్ రైడ్కి వెళ్ళాలంటే ఆ దిక్కు అయితే వెళ్ళాలి. సన్ వరల్డ్ బానా హిల్స్ అని చెప్పి రాసింది కదా. సో ఇదంతా సోలోగా బుక్ చేసుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తే మరి వాళ్ళతో కలిపేస్తారో ఎట్లనో తెలియదు, చూడాలి. ఇక ఇక్కడ చూసినట్లయితే దీని టోటల్ మ్యాప్ ఇక్కడ ఉందండి. మనం ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏమేమి అన్నది మొత్తం ఇక్కడ ఉంది చూడొచ్చు మీరు. సంబంధించిన టోటల్ మ్యాప్ ఇక్కడ ఉంది చూడండి. ఫిజికల్ గా ఉంది టోటల్ గా, కొండపైన ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. ఒక అమ్మాయి ఫ్రీ బియర్ టోకెన్ కూడా ఇచ్చింది చూడొచ్చు మీరు. ఎందుకు ఇస్తుందో ఇక వెనకాల ఉంది, అక్కడ ఇస్తుంది చూసారు అందరికి. స్టేషన్ కి అయితే రీచ్ అయ్యామండి. అటు సైడ్ అయితే వెళ్ళాలి మనం. ఒక అమ్మాయి అద్భుతంగా వాయిస్తుంది చూడండి.
సరే చూడండి అసలు ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది కదా. ఆ పైన చూడండి సీలింగ్ పైన పెయింటింగ్ కూడా, మీరు కనుక ఇల్లు కట్టుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి సీలింగ్ వేయించకంటే, చాలా బాగుంది. ఎలా అంటే సేమ్ మనము మలేషియాలోకి వెళ్ళినాం కదా, దాన్ని ఏమో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లే, నేను స్క్రీన్ మీద ఇస్తాను, నేను వీడియో కూడా చేశాను ఆల్రెడీ. సేమ్ దాని లాగా అవుతుంది. అంటే కొన్ని దేశాలు ఈ విధంగా అయితే నిర్మించుకుంటున్నాయి. సో మన దేశం కూడా చాలా ప్లేస్లు ఉన్నాయి. సో ఈ విధంగా నిర్మిస్తే అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అవుతుంది మన దేశంలో కూడా. సో మనం బుక్ చేసుకున్న వాచర్ అయితే ఇక్కడ వీళ్ళకి చూపించాలి, మొబైల్లో ఉన్నది ఆల్రెడీ చూడొచ్చు మీరు. ఇదైతే వీళ్ళకి ఇక్కడ చూపించాలి. చూసారు కదా. సో లోపలికైతే పంపించారు. ఇప్పుడు కేబుల్ కార్ కనిపిస్తుంది కదా. మైనింగ్ లో ఇవన్నీ జుజుబీ కదా, మనం ఆల్రెడీ మైనింగ్ చేసే వాళ్ళం కాబట్టి ఇవన్నీ ఎక్కే ఉన్నాం. పెద్ద ఎక్సైట్మెంట్ అనిపించదు. కొత్తగా వచ్చే వాళ్ళకైతే భలే ఎక్సైట్మెంట్ ఉంటుంది నిజంగా. సో నెక్స్ట్ మనదే, ఇక ఏం లేదు. సో మనదే మూవ్ అవుతుంది ఇప్పుడు. కేబుల్ కార్ అయితే దిగినాము. ఇక్కడికి రాగానే ఒక ఆపరేటర్ అయితే ఇక్కడ ఉంటారు, మనల్ని ఒక దిక్కులకు వెళ్ళమని చెప్పి సూచిస్తారు. అంటే ఇది గ్రూప్ ట్రిప్ లాగానే, కానీ అంటే వాళ్ళు మనల్ని అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్తా అయితే ఉంటారు. ఖతర్నాక్ ఉంది నిజంగా కేబుల్ కారు, నిజంగా లాంగెస్ట్ కేబుల్ కార్, చాలా అంటే చాలా దూరం ఉంది. నైస్. నిజంగా ఎంత చిల్ ఉంది తెలుసా, కూల్ ఉంది అట్మాస్ఫియర్ ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది, చిల్డ్. చూడండి ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఆ కేబుల్ కార్ కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి, నేను మీకు చూపిస్తా. ఒకసారి వెదర్ చూడండి అబ్బాయి ఏ విధంగా ఉందో, ఆ క్లౌడ్స్ అవన్నీ సూపర్గా ఉన్నాయి కదా, మంచిగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. పూలు ఖతర్నాక్ ఉంది మొత్తం. గోల్డెన్ బ్రిడ్జ్ కి వెళ్ళడానికి దారి అయితే ఇది. చిన్న ట్రైన్ రైడ్ లాంటిది కూడా ఉంది, ఫనిక్యులర్ స్టేషన్ అంటారు అట దాన్ని. సో కిందకి వెళ్ళాలి. మీరు ఎటు తప్పిపోరండి, ఇక్కడికి వస్తే అసలు టెన్షనే లేదు. ఎక్కడికక్కడ అన్ని మీకు సైన్స్ అయితే పెట్టున్నాయి, సైన్ బోర్డ్స్ అయితే. ట్రైన్ రైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది, బట్ భలే డిఫరెంట్గా ఉంది. అంటే ఇది కూడా తాడుతోటే నడుస్తుంది ఒక రకంగా. ఏది మనకి అండర్ గ్రౌండ్ మైన్స్లలో, కొన్ని మైన్స్లలో మనం చైర్ కార్ పెట్టుకొని దిగుతాం కదా, సో అదే విధంగా. దీన్ని ఫెనిక్యులర్ అంటారట, ఫెనిక్యులర్. నైస్. ప్లేస్ దొరకాలండి, ఖతర్నాక్ ఉంది చూడండి, చాలా బాగుంది. ఫుల్ అయిపోయింది కదా మ్యాక్సిమం. సో ఈ ప్లేస్ లోకి అయితే వెళ్దాంలేండి వెళ్ళేటప్పుడు. ట్రైన్ లో చూసినట్లయితే ఇంతమంది అయితే పట్టారు. సో స్టార్ట్ అయితే అయింది.
మనం ఇప్పుడు గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు మీరు, ఇక్కడ బోర్డు కూడా ఉంది. సో గోల్డెన్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంటే చూద్దాం. ఇది చాలా ఫేమస్, ఇది మనకి వియత్నాంలో. చాలా క్రౌడ్ ఉంది కదా. వావ్, ఉందా పైన. సో ఫైనల్లీ గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి, మనం ఈ గోల్డెన్ బ్రిడ్జ్ కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాం మనము చేర్గాడ్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. ఈ ప్లేస్ కి అయితే వచ్చినామండి. ఈ ప్లేస్ చూడండి అసలు క్లౌడ్స్ తోటి ఏ విధంగా ఉందో. సూపర్ అంటే సూపర్ గా అనిపిస్తుంది కదా. ఇదే ప్యాకేజ్ లో భారత రెస్టారెంట్ కూడా ఉంది. చూడొచ్చు ఫుడ్ ఇక్కడ వియత్నాం అండ్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. చాలా ఉన్నాయి, మొత్తం క్రౌడ్ చూడొచ్చు. ఇప్పుడే భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు నాకు మంచి అనిపిస్తలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఒక చిన్న పిల్లు ఉంటుంది. అది సడన్లీ సిక్ అయిపోయి చనిపోయిందట. ఇలాంటివి జరిగినప్పుడు మనం అక్కడ ఉంటే బాగుండు కదా, సేవ్ చేసే వాళ్ళం కదా అని అనిపిస్తుంది. మంచి అనిపిస్తలేదు అసలు. ఓకే, మీకు వేరే ప్లేసెస్ అన్ని చూపిస్తాం. సన్ వరల్డ్ బనా హిల్స్ అనేది మనకి ఒక కొండ పైన ఈ వియత్నాం వాళ్ళు సెట్ చేసిన ఒక సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు లెక్క లేనన్ని అయితే ఉంటాయి. మనం ఒక్క 4800 పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చినట్లయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మనం ఎన్ని చేసినా ఏదో ఒకటి అయితే మిగిలిపోతాయి. సో మీకు మంచి టైం ఉన్నట్లయితే మార్నింగే వచ్చి ఈవినింగ్ వరకు అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సన్ వరల్డ్ బనా హిల్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇది వియత్నాంలో చాలా ఫేమస్ కూడా. చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉందో. టోటల్గా చూడడానికి స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయి అసలు సన్ వరల్డ్ బనా హిల్స్లో. ఈ సన్ వరల్డ్ బనా హిల్స్లో మనకు ప్రతిదీ అయితే ఫ్రీగా అయితే దొరకదు, కొన్ని మాత్రం దొరుకుతాయి. సో అలాంటివి అయితే మిస్ చేసుకోకండి. మంచిగా ఎంక్వైరీ చేసుకొని అయితే రాండి. మనం ఎన్ని తిరిగినా ఏదో ఒకటి అయితే మిస్ అవుతుంది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and
has just begun. వియత్నాంలోని ఈ బానా హిల్స్ వెదర్ని అయితే మనం ప్రిడిక్షన్ చేయలేమండి. ఒక్కోసారి ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి, అప్పటిదప్పుడే వాన పడుతుంది, మళ్ళీ అప్పటిదప్పుడే వాన పోతుంది, మళ్ళీ క్లౌడ్స్ వచ్చేస్తాయి. ఈ వాన పడేటప్పుడు క్లౌడ్స్ కనిపిస్తాయి కదా, ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే బానా హిల్స్కి అయితే ఫ్యాన్ అయిపోతారు. వియత్నాం ఖచ్చితంగా వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే మిస్ చేయకండి. ఒక్కసారి చూడండి ఆ అందాలు ఏ విధంగా ఉన్నాయో, చాలా అంటే స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. ఇలాంటి హిల్స్ని ఈ విధంగా నిర్మించుకోవడం వల్ల దేశం అయితే చాలా ముందుకైతే వెళ్తుంది టూరిజంలో. ఇలాంటి ప్లేస్ మన దేశంలో ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో నేనైతే చూస్తాను. ప్రజెంట్ మనం ఇప్పుడు సన్క్రాఫ్ట్ బీర్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ వీళ్ళు ట్రెడిషనల్ బీర్ అయితే తయారు చేస్తారు. సో మనకు స్టార్టింగ్లో ఒక టోకెన్ అయితే ఇచ్చారు కదా, సో దాని మీద 2 బీర్స్ అయితే ఇస్తారు, 2 గ్లాసెస్ ఆఫ్ బీర్స్ అయితే ఇస్తారు. కాకపోతే మనకు 3 అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న కంటైనర్స్ అన్నీ మనకి బీర్ తయారు చేసే కంటైనర్స్. సో ఇప్పుడు మనమైతే బీర్ తీసుకోవడానికి వెళ్దాము. సన్క్రాఫ్ట్ బీర్ ఫెస్టివల్ అని చెప్పి రాసింది కదా, ఇక్కడ లైవ్ మ్యూజిక్ తోటి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి. మీరు ఖచ్చితంగా వచ్చినట్లయితే ఈ ప్లేస్ అయితే మిస్ చేయకండి. మనకి బానా హిల్స్లో చాలా అంటే చాలా బాగుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనకైతే బీర్ అయితే ఫిల్ చేసిస్తున్నారు. దీనికి కూడా మనకు మైండ్ లో లాగానే బెల్లు కొట్టే విధానం అయితే ఉంది. సో ఇక్కడ కంట్రోల్స్ అన్ని చూడొచ్చు. ఫోర్ ఆర్ 5D థియేటర్ అయితే మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? అవి మనకు బానా హిల్స్లో అయితే ఫ్రీగా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అవి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫనిక్యులర్ ట్రైన్ తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఫస్ట్ అయితే మనము 4D థియేటర్లోకి అయితే వచ్చేసాము. 4D థియేటర్ మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఏ విధంగా ఉంటుందో చూద్దాము. చాలా థ్రిల్లింగ్ అవుతుంది. సో ఇప్పుడు సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. 4D థియేటర్ అంటే ఏం లేదు, మనకి సినిమాల్లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి కదా, ఇలా లోయలోకి పడిపోయినట్టు, లేకపోతే గాల్లోకి లేచినట్టు, లేకపోతే వాటర్ పైన పడ్డట్టు. సో అవన్నీ అయితే మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న సీట్స్ అయితే దానికి తగ్గట్టు అయితే వెనక్కి ముందుకైతే ప్లే అవుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇండియాలో కనుక ఎక్కడైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అండ్ వియత్నాంకి వచ్చినప్పుడు బానా హిల్స్ వస్తే కనుక ఖచ్చితంగా దీన్ని అయితే మిస్ చేయకండి. బానా హిల్స్లో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం వీలైతే అన్ని అయితే కవర్ చేయండి. పుణ్యమా అని చెప్పి ఇలా 4D or 5D సినిమా ఎక్స్పీరియన్స్ అయితే చేసిన సూపర్, అసలు మామూలుగా లేదు. మీరు కూడా వియత్నాంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. మనకు బానా హిల్స్ టికెట్లోనే అవైలబిలిటీ అయితే ఉంటుంది. దానికి సపరేట్గా ఛార్జ్ అయితే ఏం తీసుకోరు.
ఖచ్చితంగా అయితే చేయండి. ఇది ఒక స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ దగ్గర అయితే మనకు అది అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడ నుంచి పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు నేను స్టేషన్ నేమ్ ఇక్కడ ఇస్తాను చూడండి. ఈ స్టేషన్ నేమ్ డ్రాగన్ స్టేషన్ అట. డ్రాగన్ స్టేషన్ చాలా బాగుంది. దీంట్లో మనకు 4D or 5D సినిమా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 4D అల్టిమేట్, 5D ఇంకా సూపర్ ఉంది. కేబుల్ కార్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది 10వ నెంబర్ కేబుల్ కార్ స్టేషన్. సో ఇక్కడ నుంచి నేరుగా కిందకైతే వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనకు బస్ ఆపరేటర్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది, 5:45 లోపు కింద ఉండాలి. 6 తర్వాత కనుక మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా బస్సు ఉండదు, వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పారు. మీ ఒక్కరి కోసం ఆగదు అని చెప్పి స్ట్రిక్ట్ గా అయితే మెసేజ్ చేశాడు. రిటర్న్ అయ్యేటప్పుడు చూడండి ఒక్కసారి వాన ప్లస్ క్లౌడ్స్ తోటి అసలు వే కనబడట్లేదు. సూపర్ థ్రిల్లింగ్ ఉంది చూడడానికి అయితే. మీలో ఎంతమందికి అయితే ఈ ప్లేస్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అదే విధంగా మీరు వియత్నాం వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే మిస్ చేయకండి. ఫైనల్లీ బనా హిల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. జస్ట్ ఇప్పుడే కిందకైతే వచ్చాను. ఇప్పుడు 5:45 అయితే అవుతుంది. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇది బనా హిల్స్ వాడతా అంటే దీనికి నాకు అయిన కాస్ట్ 4,800 రూపీస్ అయితే వాడింది. నేను Klook.com లో అయితే బుక్ చేసుకున్నాను. దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. దీంట్లో నేను 4D థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశాను, అలాగే 5D థియేటర్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. నార్మల్ గా మన దగ్గర అయితే దొరకవు. ఈజీగా నాకు తెలిసి 500 పైన ఖర్చు పెట్టాలి ఒక్కొక్క థియేటర్ కి. అదే విధంగా అన్లిమిటెడ్ బఫెట్ అయితే ఎంజాయ్ చేశాను. దాంట్లో వియత్నాం ఫుడ్ ఉంది, అలాగే ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. మీరు కావాలంటే బుక్ చేసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే అవి అంతగానం మనం తినలేము. సో మంచి మాట కొద్దీ మీరు ఇండియన్ ఫుడ్ తీసుకుంటేనే బెటరు. అదే విధంగా కేబుల్ కార్ ఎంజాయ్ చేశాను. అదే విధంగా గోల్డెన్ బ్రిడ్జ్ మీరు అంతా వీడియోలో చూసే ఉంటారు. ఖచ్చితంగా వర్తే అండి. 1 టైం ఎక్స్పీరియన్స్ ఇది. చాలా బాగుంది. కొండపైన అంత నిర్మించిండ్రు కాబట్టి కొద్దిగా కాస్ట్ అయితే అవుతుంది. సో మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడైతే దానాంగి వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ షేర్ చేసుకోండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.